నేను ఒక సిప్ టీ తాగే దానిని చాలా శక్తితో నేలమీద విసిరి కొట్టాను. నా ముందు నిలబడి ఉన్న నా భార్య కోమలి ఆ శబ్దానికి భయపడింది. నేను తనతో అన్నాను, నీకు టీ చేయడం కూడా తెలియదా? ఇంత పంచదార ఎవరైనా వేస్తారా? అసలు నా కర్మ, నాకు నీలాంటి చదువురాని వేలుముద్ర భార్య దొరికింది అని తనని అరిచాను. దాంతో తను బాగా ఏడ్చింది, కాని తన నోటి నుండి మాట కూడా రాలేదు. నా పెళ్లి అయ్యి 1 సంవత్సరం అయింది. నా పెళ్లిరోజే నేను నా భార్య సంతకం లేకుండా వేలిముద్ర పెట్టడం చూసి ఆశ్చర్యపోయాను. తను మా అమ్మకి దూరపు బంధువు. తన తల్లికి ఆరోగ్యం బాగోకపోతే తన తరువాత తనని ఎవరు చూసుకుంటారు? తను ఒంటరిది అవుతుంది అని మా అమ్మ నన్ను బలవంతంగా ఒప్పించింది. నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా తనని నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తను ఒక సాధారణమైన అమ్మాయి. అదే కాకుండా తనకి చదువు కూడా రాదు. నేను ఎప్పటి నుండో చదువుకొని ఫ్యాషన్గా ఉండి మా వాతావరణంలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడిని. కాని మా అమ్మ నాకు ఈ చదువురాని అమ్మాయిని అంటకట్టింది. నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేసేవాడిని. నా ఫ్రెండ్స్ పార్టీలకు వచ్చేటప్పుడు వారి భార్యలను తీసుకువచ్చేవారు. వారు కూడా చదువుకున్నవారు. వారు కూడా ఇల్లు గడపడంలో వారి భర్తకు సాయం చేసేవారు. చాలా ఫ్యాషన్గా ఉండేవారు. నాకు కూడా అలాంటి భార్యే కావాలని ఆకాంక్షించాను. కాని మా అమ్మ నాతో ఇలా ఎందుకు చేసింది? నేను తనని ఆఫీసు పార్టీలకి కూడా తీసుకు వెళ్లలేను. ఎందుకంటే తనకి ఇంగ్లీష్ కూడా రాదు. తనని తీసుకెళ్లి నేను అవమానపాలు అవ్వలేను. మొదట్లో నేను మా అమ్మతో గొడవ పడేవాడిని. నాకు పెళ్లి చేయడానికి నీకు ఇంక ఎవరు దొరకలేదా ఈ వేలిముద్ర తప్ప? కాని తిరిగి మా అమ్మ నన్నే అనేది, నేను నీకోసం బంగారం లాంటి అమ్మాయిని ఎంచుకున్నాను, కాని నీకే దాని విలువ తెలియట్లేదు అని. నేను నా భార్యని వేలిముద్ర చదువురాని మొద్దు అని తిడుతూ ఉండేవాడిని. కాని తను ఏం మాట్లాడేది కాదు. తల వంచుకుని నా ముందు నిలబడేది. నేను తనతో చెప్పేవాడిని, నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు వారు టీ ఎంత మంచిగా ప్రెజెంట్ చేస్తారో తెలుసా? పంచదార వేరుగా, పాలు వేరుగా. కాని నువ్వు ఎలా ఇస్తావ్? నీకు ఇలాంటివి ఏమీ తెలీదు. నా భార్య అనేది, నేను మీకు నచ్చిన విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అనేది. కానే తను నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. తను బట్టలు చాలా పద్ధతిగా వేసుకునేది. తలపై దుపట్టా వేసుకొని సంప్రదాయంగా ఉండేది. నా భార్య వంట బాగా చేస్తుంది. నాకు బిర్యానీ అంటే ఇష్టం అని తనకి తెలిసినప్పటి నుండి వారంలో ఒకసారి బిర్యానీ నాకోసం ఖచ్చితంగా చేస్తుంది. మరియు చాలా బాగా ఉండేది. నేనాఫీస్కి వెళ్లేటప్పుడు తను నాకు టిఫిన్ రెడీ చేసి ఇస్తూ చెప్పేది, బయటవి ఏం తినకండి, ఆరోగ్యం పాడవుతుందని. నేను అనేవాడ్ని, నేనేం చిన్న పిల్లవాడిని కాదు. రోజూ నువ్వు ఇచ్చే ఈ టిఫిన్ తీసుకెళ్లడానికి మా ఆఫీసులో కూడా టిఫిన్ ఉంటుంది. చాలా బాగుంటుంది మరియు మంచి హోటల్ నుండి వస్తుంది. ఒకరోజు తను నాకు ఇష్టమైన షర్ట్ ని ఇస్త్రీ చేస్తుంది. అది అనుకోకుండా కాలిపోయింది. నేను అది చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నేను తన చెంప మీద 2 చెంప దెబ్బలు కొట్టాను. తనని అన్నాను, నీలాంటి చదువురాని మొద్దుతో ఇదే సమస్య. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా రావు. ఇంతలో మా అమ్మ తన గదిలో నుండి బయటకు వచ్చింది మరియు నాతో అంది, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు తనని అంటూ ఉంటావుగా ఎప్పుడు చదువురాని మొద్దు అని. అలా ఇప్పుడు నువ్వు ప్రవర్తించావు. నేను అన్నాను, ఈవిడ దీనికే హక్కురాలు అని నా షర్ట్ తన ముఖంపై విసిరేశాను. తరువాత మా ఆఫీసులో ఒక అందమైన అమ్మాయి పనిచేస్తుంది. నేను తనతో బాగా మాట్లాడేవాడిని. తను వచ్చినప్పటి నుండి నాకు నా భార్యపై ఇంకా ఎక్కువ కోపం వచ్చేది. ఎందుకంటే నేను తనని పెళ్లి చేసుకోకపోతే నేను మా ఆఫీసులో పరిచయం అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోనేవాడిని. కాని మా అమ్మ బలవంతం వల్ల నేను బయట నా మొహం కూడా చూపించుకోలేకపోతున్నాను. నా స్నేహితులు నన్ను, నా భార్యని పార్టీలకి ఎందుకు తీసుకురావు అని అడిగినప్పుడు నేను వారికి ఏం చెప్పాలి? తనకి ఇష్టం ఉండదని, అలాగే మా అమ్మకి ఇలాంటి పార్టీలకి వెళ్లడం ఇష్టం ఉండదని చెప్పేవాడిని. మాటమాటికి నేను తనని తిడుతూ ఉండేవాడిని. అయినా తను ఏం మాట్లాడేది కాదు. నిశ్శబ్దంగా చూస్తూ ఉండేది. నాకు అనిపించేది, అసలు తను మనిషా లేదా బండరాయ? లేకపోతే ఇంత అవమానం తను ఎలా తట్టుకుంటుంది? కొన్ని రోజుల నుండి మా అమ్మ ఆరోగ్యం బాలేదు. నా భార్య దగ్గర ఉండి మా అమ్మని చూసుకునేది. నాకు అప్పుడే అర్థమైంది నా భార్య ఇంట్లో ఎంత పనిచేస్తుందో. నేను నా ఆఫీస్లోని అమ్మాయిని ఇష్టపడ్డాను. కాని మా అమ్మ తనతో నా పెళ్లి అస్సలు జరగనివ్వదు. మా అమ్మ అనారోగ్యం తనని తీసుకువెళ్ళింది. తరువాత నుండో నేను తనని చిన్న చిన్న విషయాలకు కూడా కొడుతూ తిడుతూ ఉండేవాడిని. మొదట్లో అమ్మ కోసం అయినా ఆలోచించేవాడిని. కాని తరువాత నుండి తనని తను ఏ చిన్న తప్పు చేసినా తనని కొట్టేవాడిని. ఒకరోజు తను నా షూస్ పాలిష్ చేయడంలో కొంచెం లేట్ అయ్యింది. దానికి నేను తనని బాగా కొట్టాను. నేను ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఇదే అనుకున్నాను, తను ఈ పాటికి తన పుట్టింటికి వెళ్లిపోయి ఉండిద్ది అని. కాని నేను ఇంటికి వెళ్లేసరికి నాకు బిర్యానీ వాసన వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను తనని ఎంతలా కొట్టాను అంటే నేను తన ఇంటికి వెళ్లిపోయిద్ది అనుకున్నాను. భోజనం చేసి తర్వాత నేను నా గదిలోకి వెళ్లాను. తను తన వంట గదిలో పని పూర్తి చేసి లోపలికి వచ్చింది. తను బాగా అలసిపోయింది. నేను నాకు తలనొప్పిగా ఉందని తనకి చెప్పాను. తను వెంటనే వచ్చి నా తల నొక్కుతూ, మీరు ఇంత కష్టపడి వస్తే నేను మీకు కోపం తెప్పిస్తున్నాను.
మీరు నాపై ఎటువంటి ఫిర్యాదు చేయకూడదని నేను నా వంతు ప్రయత్నం చేస్తాను, కాని ఏదో ఒక తప్పు జరగబోతుంది అని తను నాతో చెప్తుంది. ఇంతలో నా నుదుటిపై తడిగా అనిపించింది. కళ్ళు తెరిసి చూస్తే తను బాగా ఏడుస్తుంది. నేను నా కర్చీఫ్తో తన కన్నీళ్లు తుడిచాను. తను నా పక్కన కూర్చొని నా భుజంపై తల పెట్టుకుని ఏడుస్తూ నాతో చెప్తుంది, మీరు అందరి భర్తలాగే నాతో ఉండండి, అందరిలాగే నాతో మాట్లాడండి. మనం కూడా అందరి భార్య భర్తలు లాగా సంతోషంగా ఉందాం. ఈరోజు మీరు అన్న మాట నాకు బాగా బాధగా అనిపించింది. నేను రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను అంది. నాకు గుర్తులేదు నేను ఏమన్నానో, ఎందుకంటే నేను కోపంలో తనని ఏదేదో అంటాను. నేను తనని అడిగాను తనని ఏమన్నానని. తను చెప్పింది మీరు నన్ను వదిలేస్తానన్నారు అని అంది. నేను కళ్ళు మూసుకొని తన మాటలు వింటున్నాను. ఎందుకంటే తను బాగా ఏడుస్తుంది. నేను నా చేయి తన తలపై పెట్టి తనకి ఎందుకు ఏడుస్తున్నావు, నేను కోపంలో అలా అన్నాను, నేను అలసిపోయి కోపంలో అలా అన్నాను, ఇక ముందు అలా అనను, ఏడవకు అని తనతో చెప్పాను. ఆ టైంలో నాకు అవే మాటలు వచ్చాయి. ఉదయం తను చాలా సంతోషంగా కనిపించింది. నేను కూడా సంతోషంగా ఉన్నాను. తను నాకు టిఫిన్ ఇచ్చింది. నేను ఆఫీస్కి వెళ్లాను. తర్వాత ఆఫీస్లో నేను నా భార్య గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో నేను ఇష్టపడే అమ్మాయి రిమ్షా వచ్చి నా చేయి పట్టుకుని చెప్తుంది, నువ్వు నాతో సీరియస్గా ఉన్నావా లేదా కేవలం టైంపాస్ చేస్తున్నావా అని అడిగింది. తను అలా అడిగిన వెంటనే నేను నా భార్య గురించి మర్చిపోయాను. తను నాతో అంది, మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, నాకు రోజుకొక సంబంధం వస్తుంది, నువ్వు ఏదొక నిర్ణయం తీసుకో అంది. నేను తనతో చెప్పాను, ఏం మాట్లాడుతున్నావ్, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అని నేను తనకి నచ్చ చెప్పాను. నాకు నా భార్య గురించి అసలు ఆలోచన లేదు. ఒకసారి నా భార్య పుట్టింటికి వెళ్లినప్పుడు నేను మా అమ్మతో మాట్లాడాను. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని, తన్ని పెళ్లి చేసుకుంటానని, మరియు నా భార్య కూడా ఇక్కడే ఉంటుందని తనతో చెప్పాను. మా అమ్మ ముఖం మారిపోయింది. తను నన్ను తిట్టింది. నాతో అంది, నువ్వు ఇలా చేయడానికి నేను అసలు ఒప్పుకోను. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావా? మన కుటుంబములో ఎవరైనా ఇలా చేశారా? నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంది. ఆ తెల్లారి నేను చూడగానే మా అమ్మ చనిపోయి ఉంది. నేను మా అమ్మతో ఈ విషయం మాట్లాడి ఉండకూడదు అనుకోని చాలా బాధపడ్డాను. నా భార్య వచ్చి మా అమ్మ కోసం చాలా ఏడ్చింది. నా భార్య నాకంటే మా అమ్మతో ఎక్కువ చనువుగా ఉంటుంది. మా అమ్మ విషయం నేను రిమ్సాతో చెప్తే తను బాధపడకుండా, మీ అమ్మ మన ప్రేమకు అడ్డుపడటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే ఆవిడ దేవుడికి ఇష్టం అయిపోయింది అని అంది. తను ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. నేను నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాను. నేను తనతో చెప్పాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని, కాని వాళ్ల ఇంటిలో ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు ముందే పెళ్లి అయింది కాబట్టి రిమ్సాకి కూడా నా మీద అనుమానం. తను కూడా నేను నా భార్యతో విడాకులు తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నేను సరే అన్నాను. నేను తనతో పెళ్లి అయిన రోజు నా భార్యతో ఈ విషయం గురించి మాట్లాడటానికి బయలుదేరాను. దారిలో వర్షం పడుతుంది. నేను ఇంటికి వెళ్లి చూసేసరికి తను నా కోసం పకోడీలు వేస్తుంది. నన్ను చూసి నా చేయి పట్టుకొని తీసుకెళ్లి తను నా కోసం పకోడీలు, టీ తీసుకొని వచ్చింది. తను నా నోట్ లో పకోడీ తీసుకొని పెట్టబోయింది. నేను ఆపాను. తనతో చెప్పాను, నేను చెప్పేది జాగ్రత్తగా విను, మన పెళ్లి మన ఇష్ట ప్రకారం జరగలేదు. మా అమ్మ ఇష్టపడి మన పెళ్లి జరిపించింది. ఇప్పుడు ఆమె కూడా లేదు. ఇప్పుడు మనం కలిసి ఉండటం జరగదు. నేను నీకు విడాకులు ఇస్తున్నాను అని తనతో 3 సార్లు చెప్పాను. తను నన్ను అలానే చూస్తూ ఉండిపోయింది. తరువాత తనతో నేను ఏం మాట్లాడలేకపోయాను. కేవలం ఒక్క మాట చెప్పాను, మీ అన్నయ్యకి ఫోన్ చేసి పిలిపించుకో అని చెప్పి వెళ్లిపోయాను. నేను వెనక్కి తిరిగి కూడా చూడలేదు తను ఎలా ఉంది అని. తనని అలానే వదిలేసి నేను అక్కడి నుండి వెళ్లిపోయాను. నేను 2 రోజుల తరువాత అక్కడికి వెళ్లాను. అక్కడ నా భార్య లేదు. తను చేసిన పకోడీలు, టీ అక్కడే ఉన్నాయి. అక్కడ పక్కనే ఉన్న బెడ్ మీద ఒక రిపోర్ట్ ఉంది. దాని చూసి నేను ఆశ్చర్యపోయాను. దానిలో నా భార్య ప్రెగ్నెంట్ అని రాసి ఉంది. అది చూసి నేను షాక్ అయ్యాను. కాని నేను రిమ్సాతో నా కొత్త జీవితం మొదలుపెట్టాను. మేము ఇద్దరం మా జీవితంలో బాగున్నాం. ఇద్దరం ఒకేచోట పనిచేసేవాళ్లం. మా పిల్లలు కూడా మా లాంటి వాళ్లే. రోజులు గడిచే కొద్దీ నా భార్యలో మార్పులు వచ్చాయి. నా పిల్లలు కూడా చాలా అల్లరి చేసే పిల్లలు. నేను చాలా రోజులు నుండి ఒకటే సూట్ వేసుకుంటున్నా. అడిగేవారు లేరు. అలాగే నా కోసం బిర్యానీ కూడా చేసేవారు లేరు. నా భార్యని అడిగితే అంటుంది, నాకు వంట చేయడం రాదు, నేను బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాను అని అనేది. నాకు అప్పుడు నా మొదటి భార్య బాగా గుర్తుకు వచ్చేది. తను నా కోసం వంట చేసేది. నాతో చాలా ప్రేమగా ఉండేది. తరువాత నా కళ్ల కింద నల్లటి చారలు వచ్చాయి. నా భార్య తన స్నేహితులకు నన్ను పరిచయం చేయడానికి కూడా ఇబ్బంది పడేది. నేను డాక్టర్కి చూపిస్తే ఎలాంటి జబ్బు లేదని చెప్పారు. కాని ఇవి ఎలా వచ్చినియో అర్థం కాలేదు. బహుశా నేను నా భార్యకి చేసిన అన్యాయానికి ఫలితం కావచ్చు. అన్ని ఉన్నా కూడా నాకు ఒంటరిగా అనిపిస్తుంది. నేను ఒక రోజు పిల్లని స్కూల్లో వదలడానికి వెళ్లినప్పుడు నాకు అక్కడ నా మొదటి భార్య కనిపించింది.
తన పక్కన ఒక 3 సంవత్సరాల పాప కూడా ఉంది. నేను తన దగ్గరికి వెళ్లాను. తను నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నేను తనని అడిగాను, ఎలా ఉన్నావు అని. తను చెప్పింది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలానే ఉన్నాను. తను నా కూతురే కదా అని తనని అడిగాను. తను చెప్పింది, మీ కూతురే అని. నేను తనని దగ్గరకు తీసుకున్నాను. నేను తనని అడిగాను, నీ భర్త ఎలా ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉంటున్నావా అని. అప్పుడు తను చెప్పింది, నాకు ఇంకా పెళ్లికాలేదు, నేను ఇంకా ఇక్కడే ఉంటున్నాను అని చెప్పింది. ఆ మాట విని నాకు సంతోషం కలిగింది. నేను తనని అడిగాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? తను నాతో చెప్పింది, నా కూతురు ఇక్కడే చదువుకుంటుంది, నేను ఇక్కడే పనిచేస్తున్నా అని తను చెప్పింది. నేను తనని అడిగాను, నువ్వు మీ పుట్టింటికి వెళ్లలేదా? అక్కడ నాకు ఎవరు ఉన్నారు? మా అమ్మ లేదు నాకు. ఇంకా అక్కడ ఎవరు ఉన్నారు? అందుకనే అక్కడి నుండి వచ్చేశాను. ఇక్కడ చాలా కష్టపడి ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇక్కడే ఆయగా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఈ పని తప్ప ఇంకా ఏం చేయలేనుగా, ఎందుకంటే నాకు చదువురాదు. నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని తను నన్ను అడిగింది. ఏం చెప్పమంటావ్? నిన్ను వదిలి పెట్టినప్పటి నుండి నా జీవితంలో శాంతి లేకుండా పోయింది. నేను నీకు చేసిన అన్యాయానికి చాలా ప్రాయచిత్త పడుతున్నాను. నేను నిన్ను వదిలి పెట్టకుండా ఉండాల్సింది. నన్ను క్షమించు. మీరు నన్ను క్షమాపణ అడిగి నన్ను మీ పాపంలో భాగస్థురాలిని చేయకండి. నేను తనని అడిగాను, నువ్వు నాతో మనింటికి వచ్చేయ్, నేను నిన్ను బాగా చూసుకుంటాను. నీకు ఇవ్వని సంతోషాలన్నీ నీకు ఇస్తాను. నా కూతురికి కూడా తండ్రి ప్రేమ అవసరం అని అడిగాను. కాని తను ఒప్పుకోలేదు. నేను మీరు చేసిన అన్యాయాన్ని క్షమిస్తాను, కాని మీతో నేను రాలేను. కుదిరితే మనకు విడాకులు అవ్వలేదనే విషయం కూడా మర్చిపోండి, ఎందుకంటే నేను ఒక విడాకులైన స్త్రీ జీవితం గడుపుతున్నాను. నాలో బాతకాలనే ఆశ చచ్చిపోయింది. నేను కేవలం నా కూతురు కోసమే బాటుకుతున్నాను. నేను మీకోసం ఈ మాత్రం చేయగలను. మీరు మీ కూతురిని చూడటానికి రావచ్చు. నేను తనని చాలా రిక్వెస్ట్ చేశాను, కాని తను ఒప్పుకోలేదు. నేను ఏం మాట్లాడకుండా ఇంక వచ్చేశాను. నేను ఇంక నా జీవితం మొత్తం రీమ్సాతోనే గడపాలి. మీకు ఈ కథ ఎలా ఉంది? మీకు ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.